కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ నెల నాయన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరెవరైతే తండ్రి ప్రభా ఈ ఒక్క లేఖనాన్ని ధ్యానిస్తూ ఈ వీడియో చూస్తున్నారో వారి జీవితాల్లో ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు అయ్యా. తండ్రి నీకే మహిమ చెల్లిస్తున్నాను అయ్యా. 117 కీర్తన ప్రకారము అవును ప్రభా నీ కొందనాలు, నీ యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదన్నట్టుగా ఈ నెలలో ఒక్కొక్కరి పైన, ఒక్కొక్క కుటుంబం పైన, వారి వృత్తిలోను, వారి వ్యాపారాల్లోనూ, వారి ఉద్యోగాల్లోనూ, వారి చదువుల్లోనూ, వారు చేసే ప్రతి కార్యములో దేవుని మహిమ దిగొచ్చునుగాక. దేవుని కృప హెచ్చుగా అనుభవించునుగాక. దేవుని కృప హెచ్చుగా అనుభవించుదురుగా. దేవుని కృప హెచ్చుగా అనుభవించుదురుగాక. బ్లెస్ చేస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను అయ్యా. ఏ ఒక్కరు నాయనా ఇంకా నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేరలేదు, ఈ మేలు జరగలేదు, ఈ అద్భుతం జరగలేదని అనుకుంటున్నారు, వారి మీదకి ఈ నెలలో హెచ్చైన కృప, ఇది వరకు నిన్ను నడిపించిన కృప వేరు, ఈ నెల నీ మీద హెచ్చైన కృప రాబోతుంది. ఆ కృపే ఆ వాగ్దానాలను నెరవేర్చి ఈ నెలలో నిన్ను తలగా నిలబెట్టబోతుంది. తండ్రి నీకు వందనాలు. చెర నుండి విడుదల అయా తండ్రి, బంధకాల నుంచి విడుదల అయా, దురాత్మల పోరాటం విడుదల. ఏ విషయంలో నా వల్ల కావటం లేదనుకుంటున్నారో అట్టి కార్యాలన్నిటిపైన హెచ్చైన కృపతో నింపుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నువ్వు సాధించలేనివి దేవుని కృప హెచ్చుగా నీ మీదకి వచ్చి నిన్ను సాధింప చేయబోతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆరోగ్యం కొరకు చింతపడుతున్నావా? ఆరోగ్యాన్ని దేవుడు హెచ్చైన కృపతో నీకు దయచేయబోతున్నాడు. ఆర్థిక విషయాల కొరకు చింతపడుతున్నావా? హెచ్చైన కృప నీకు ఇచ్చి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయబోతున్నాడు ఈ నెలలో. యేసు నామములో కుటుంబ సమస్యలతో ఆలోచిస్తున్నావా? ఆ కుటుంబ సమస్యలు ఎలా పోతాయని ఈ నెలలో దేవుడు హెచ్చైన కృప నీకు దయచేసి ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. విడిపోయిన కుటుంబం ఎలా కట్టబడింది అనుకున్నావా? హెచ్చైన కృప ఈ నెలలో దేవుని కృప నీ మీద, నీ పిల్లల మీద, భార్య భర్తల మీద దిగి వచ్చే కుటుంబాలు కట్టబడుతున్నాయి యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్, నీకు వందనాలయ్యా, వందనాలయ్యా. నా ఉద్యోగం రావట్లేదు, ఎంత ప్రయత్నాలు చేసినా, ఇన్ని నెలలు ప్రయత్నం చేసినా ఈ నెలలో దేవుని హెచ్చైన కృపని ఆవరించబోతుంది. హెచ్చైన కృపతో నిన్ను దర్శించబోతున్నాడు. అద్భుత రీతిలో ఈ నెల నీకు ఉద్యోగం రాబోతుంది యేసుక్రీస్తు నామములో. వివాహం కాలేదు నా బిడ్డలు కానీ నువ్వు బాధపడుతున్నావు, ఎంతో ప్రయత్నాలు జరిగినా వివాహాలు జరగలేదు అనుకుంటున్నావు. హెచ్చైన కృప ఈ నెలలో దేవుడు అద్భుతంగా నీ మీద, నీ కుటుంబం మీదకి రిలీజ్ చేయబోతున్నాడు. వివాహాలు జరగబోతున్నాయి ఈ నూతన సంవత్సరం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అటు కృపించి నడిపించి సహాయం చేసి ఈ నెల ఆశీర్వాదకరంగా మీరు పుట్టారు, మీరు జన్మించారు, మాకు కృప పుట్టిందయ్యా. అటు హెచ్చైన కృపల బిడ్డలు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ బ్లెస్ చేస్తూ, ఆత్మీయతలో నన్ను లేపేవాళ్ళు లేరు, నేను ఎలా ఉజ్జీవపడేది, ఎలా ఆత్మాభిషేకంతో పొందుకునేది, ఎలా వరాలతో వాడబడేది, నా సేవ కుంగిపోయింది అనుకుంటున్నావు. ఈ నెలలో దేవుడే హెచ్చైన కృపను నీకు దయచేయబోతున్నాడు. నీ సేవ ఉజ్జీవపరచబడబోతుంది, నీ పిల్లలు ఉజ్జీవపరచబడతారు, నీ ఆత్మీయ జీవితం ఉజ్జీవపరచబడబోతుంది. దేవుని హస్త నీకు తోడు ఉండబోతుంది. అట్టి కృపాక్షేమము నీకు కలుగును కాకని పలుకుతూ యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా ఈ నెల దేవుడు నీకు ఆశీర్వాద నెలగా చేయబోతున్నాడు. హెచ్చైన కృప నీ మీద, నీ కుటుంబం మీద దేవుడు నింపబోతున్నాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.